ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలనేది మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి నా వీడియో. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఉగాది పచ్చడికి కొంచెం చింతపండు తీసుకొని అది కొంచెం వాటర్ పోసి నానపెట్టేసేయాలి. మనం వాటర్ కొంచెం యూజ్ చేయాలి. చింతపండు నానిన తర్వాత ఇలా పులుసు తీసుకొని ఉంచుకోవాలి. ఇక మిగిలిన షడ్రుచుల్లో బెల్లం, అలాగే మామిడికాయ ముక్కలు, వేప పూత, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మనం ముందుగా పులుసు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పులుసులో మామిడికాయ ముక్కలు, అలాగే వేపపూత, మనం తీపి, పులుపు, కారం, చేదు అన్ని రకాల రుచులని మనం ఉపయోగిస్తున్నామండి. మామిడికాయ ముక్కల తర్వాత మనం వేపపూత వేస్తున్నాము. అలాగే ఇందులో కొంచెం అంటే సాల్ట్ ఎక్కువ ఉపయోగించాల్సిన అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో అయితే మిరియాల పొడి యూస్ చేస్తారండి కారం కోసం. నేనైతే ఇక్కడ ఎర్ర కారం యూస్ చేస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు పెప్పర్ కూడా యూస్ చేయొచ్చు. అలాగే బెల్లం చక్కగా మిక్సీ వేసుకున్నామంటే ఈజీగా కలిసిపోతుంది. అదే గడ్డగా వేసామంటే కొంచెం కరగడానికి లేట్ అవుతుంది. అందుకని నేను ఇక్కడ బాగా మెత్తగా మిక్సీ వేసేసి బెల్లం కూడా కలుపుతున్నాను. మనం ఉగాది రోజు కంపల్సరిగా ఈ ఉగాది పచ్చడి అనేది తింటాము. ఎందుకంటే ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి తినటం వల్ల మన ఆరోగ్యం, అంటే ఇప్పుడు సీజన్ మారుతుంది కదా, ఆరోగ్యము బాగుంటుంది. అలాగే మన జీవితంలో అన్ని రకాల ఒడిదుడుకులను, అన్ని రకాల సిచ్యువేషన్స్ కూడా మనం ఎదుర్కోవాలి అని ఒక ప్రతీకగా మనం ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి తింటామన్నమాట. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చక్కగా ఉగాది రోజున ఈ పచ్చడి చేసుకొని హ్యాపీగా ఫెస్టివల్ ఎంజాయ్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.